భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు. కానీ, ఈ ఒక్క క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి సైన్స్ మోకాళ్ళ మీద వంగుతుంది. అదే ఒడిశా తీరంలోని పూరీ జగన్నాథ ఆలయం. ఇది కేవలం గుడి కాదు, మనుషులు ఛేదించలేని ఒక చిక్కుముడి. గాలికి ఎదురుగా ఎగిరే జెండా, పక్షులు కూడా ఎగరని ఆలయ శిఖరం. అసలిదంతా దైవశక్తా, లేక ప్రకృతి నియమాలను ధిక్కరించే మాయాజాలమా? చరిత్రలోకి వెళ్తే రాజు ఇంద్రద్యుమ్నుడు ఆ విష్ణుమూర్తి కోసం చేసిన తపస్సు అసాధారణమైనది. సముద్రంలో కొట్టుకు వచ్చిన ఆ దివ్యమైన చెక్క ముద్దును విగ్రహంగా మలచటం ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు ఒక ముసలి శిల్పి వచ్చి 21 రోజులు తలుపులు తీయకండి అన్నాడు. కాని 15వ రోజే తలుపులు తెరుచుకున్నాయి. లోపల శిల్పి లేడు. విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయి. కాని రాజుకు తెలియని విషయమేమిటంటే, ఆ శిల్పి సాక్షాత్తు ఆ పరమాత్మ. ఇక్కడ ఒక సంచలన రహస్యముంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించినప్పుడు అర్జునుడు ఆయన దేహాన్ని దహనం చేశాడు. కాని ఆయన హృదయం మాత్రం కాలలేదు. అది నిప్పుల్లో కూడా ఒక సజీవ శక్తిలా కొట్టుకుంటూనే ఉంది. ఆ హృదయాన్నిన మనం బ్రహ్మ పదార్థం అని పిలుస్తాం. ఇప్పుడు వర్తమానంలోకొద్దాం. ఈ ఆలయం పైన ఉన్న సుదర్శన చక్రం, మీరు నగరం నుండి ఏ దిశలో చూసినా అది మీ వైపు చూస్తున్నట్టే ఉంటుంది. ఆలయ శిఖరం పైన ఉన్న జెండాను ప్రతిరోజు సాయంత్రం ఒక పూజారి 214 అడుగుల ఎత్తు ఎక్కి మారుస్తాడు. ఆశ్చర్యమేమిటంటే, ఒక్కరోజు జెండా మార్చకపోయినా ఆ ఆలయం 18 ఏళ్లపాటు మూతపడుతుందని నమ్ముతారు. ఇక వంటశాల రహస్యం. 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండితే కింద ఉన్నది కాదు, అందరికంటే పైన ఉన్న కుండలోని అన్నం మొదట ఉడుకుతుంది. కాని భవిష్యత్తు గురించి భవిష్యమాలిక ఏం చెబుతోంది? కలియుగం అంతమయ్యే ముందు ఆలయ ధ్వజస్తంభంపై రక్తపు మరకలు కనిపిస్తాయి. సముద్రం ఉప్పొంగి ఆలయ మెట్లను తాకుతుంది. నవకళేబర సమయంలో ఆ హృదయాన్ని మార్చేటప్పుడు ఒకవేళ పూజారి పొరపాటున దాన్ని కళ్లతో చూస్తే ఆ క్షణమే ప్రాణాలు కోల్పోతాడు. అది కాంతి కంటే వేగవంతమైన శక్తి, మనిషి తట్టుకోలేని దైవశక్తి. జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు. ఆయన లీలలు అపారం. ఆయన మాయ అంతుచిక్కనిది. సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో అక్కడ జగన్నాథుడి అద్భుతం మొదలవుతుంది. జై జగన్నాథ్. మరిన్ని వీడియోల కోసం క్రింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు కనీసం ఒకరికి షేర్ చేయండి.